హలో ఎవ్రీవన్. హాయ్, దిస్ ఈజ్ జస్విన్. మనకి ఇప్పుడు అంత టైం లేదు, లెట్స్ గో. Hi guys, this is Jaswinder. I'm an ethical hacker. MK1615. Hi, I'm Mira from Delhi. My code is MK1391. Hi, Shali from Bangalore. My code MK9199. Myself Vikram from Chennai, MK12. ప్రొఫెసర్ రాజేంద్ర మోహనాచార్య, చాలా బ్రిలియంట్, వెరీ ఇంటెలిజెంట్. అలాంటి వ్యక్తి మనకి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. మనందరం దీన్ని సక్సెస్ఫుల్ చేయాలా? ఎస్, అలాంటి ప్రొఫెసర్ మనకు చిక్కడం మనం చాలా లక్కీ. అవును, నిజంగా ఈ మిషన్ మనకు రావడం ఒక వరం. మనకున్న నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీస్తో we should complete this mission within 24 hours. లెట్స్ డూ ఇట్. Yes, Let's do it. గైస్, దిస్ ఈజ్ అవర్ మిషన్ కే స్టార్ట్. మనకి కేవలం 24 అవర్స్ మాత్రమే టైం ఉంది. అండ్ కాసర్ల ఫారెస్ట్ బిగినింగ్లో ఉన్నాం మనం. నెక్స్ట్ హిల్ స్టేషన్ ఎలివేషన్ 3000 మీటర్స్ అండ్ టోటల్ ఫారెస్ట్ డిస్టెన్స్ 440 కిలోమీటర్స్. నెక్స్ట్ మన టార్గెట్ మినిస్టర్. క్రిమినల్ ఆర్గనైజేషన్స్ ఉండే ప్లేస్ ఇది. అండ్ ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఫారెస్ట్ సెంటర్లో ఉంటుంది. ఇట్స్ టోటలీ రిమోట్ ఏరియా. అక్కడ అస్సలు నెట్వర్క్ ఉండదు. సో దే ఆర్ వెరీ పవర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గైస్, మనం ఆల్రెడీ ఏఐ నుంచి 90% డేటా కలెక్ట్ చేసేసాం. ఇది మన మిషన్ కే ఎవిడెన్స్. ఇది మన ఏఐ ఎవిడెన్స్. 90% డేటా ఇందులో ఉంది. ఇది మినిస్టర్ ఎవిడెన్స్. ఇది మినిస్టర్ ఫోన్. పాస్ట్ 25 years నుంచి ఎవిడెన్స్ని సేవ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఆడియో ఎవిడెన్స్. అండ్ ఇది ఫారెస్ట్ రెఫరెన్స్ ఎవిడెన్స్. ఓకే గైస్, ఇంకో 10% ఎవిడెన్స్ కోసం వెళ్తున్నాం. వీ షుడ్ ఫైండ్ అవుట్ ఇట్. ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే మనం వేసిన ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది మన లైఫ్ టర్నింగ్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, మనం చేస్తున్న ఈ మిషన్ మన ఫ్యూచర్ జనరేషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మెయిన్లీ మన కంట్రీకి చాలా గ్రోత్ ఉంటుంది. లెట్స్ డూ ఇట్. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart. అరే, టైం అయిపోతుంది. కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. అరే, ప్రొఫెసర్ నుంచి ప్రెషర్ వస్తుంది. అసలు ఈ మిషన్ ఏమవుతుందో ఏంటో. అరే, మనం ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయాలరా. అరే, దాందే ముందరా, ఈరోజు ఎలాగైనా ఫైండ్ అవుట్ చేస్తాం. మిషన్ కంప్లీట్ అంతే. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I'm making it every day and I'm impatient.
shit. One day I blow up. అరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చూడడానికి అసలే డేంజరస్ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళ చేతికి దొరకకూడదు. అబ్సల్యూట్లీ. మన రూటు మళ్ళా కమ్యూనికేషన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కానీ వాట్ ఇఫ్ థింగ్స్ గెట్ రిస్కీ? ఆల్ రైట్ గైస్, మన లైఫ్ టర్న్ అయ్యే మిషన్ ఇది. ఈ హిల్ స్టేషన్లోనే క్రిమినల్ ఆర్గనైజేషన్ ఎవిడెన్స్ కనిపెట్టాలి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో మన దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. లెట్స్ ఎక్స్పోజ్ దెమ్. ఆల్ రైట్ గైస్, గెట్ రెడీ ఫర్ సమ్ లాఫ్టర్. నాకు చిన్నప్పుడు నిద్రలో నడిచే అలవాటు ఉంది. కిచెన్లోకి వెళ్ళి టొమాటోతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. అప్పుడు చూడాల్సింది మీరు మా అమ్మ రియాక్షన్. మీరాకేమైంది అని పడి పడి నాన్ స్టాప్గా మార్నింగ్ వరకు నవ్వుతూనే ఉంది. ఇలాంటి స్టోరీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ నా పర్సనల్ విషయానికి వస్తే మా ఫ్యామిలీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా, మా ఫ్యామిలీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. మా తాత, మా ముత్తాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేశారు. కానీ మేము అవన్నీ దాటుకుంటూ పెద్ద పెద్ద చదువులు చదివి ఈ స్థాయికి వచ్చాం. కానీ ఏమైందో తెలియదు, మేము సంపాదించిన మొత్తం ఆస్తి కోల్పోయాం. ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా తట్టుకునే ధైర్యం ఆ దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి పోరాడతాం. ఎనీవే, ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. Alright guys, get ready for some crazy fun. I always believed in living life to the fullest. And let me tell you about one of my wildest adventure. రే ఎన్నడా అది తెలుగులో చెప్పి పొడుసురా. A few years ago, I went on a solo trip to a remote island. అబే బక్వాస్ బంద్ కర్, తెలుగులో చెప్పు. ఏం లేదబ్బా, 4 years బ్యాక్ లదాఖ్ వెళ్ళా. అక్కడ లైఫ్లో చేయలేని అడ్వెంచర్ చేద్దాం అనుకున్నా. స్కై డైవింగ్ గుర్తొచ్చింది. స్కై డైవింగ్ చేసేటప్పుడు నాలో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ గాల్లో వదిలేశాను. దాని తర్వాత ఫుల్ హ్యాపీ ఖుష్ జోష్. గాయస్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు హోల్డ్ బ్యాక్. లైఫ్లో వచ్చే ఆపర్చునిటీ మనం యూస్ చేసుకోవాలి. చెప్పుకునేంత పెద్ద కథ ఏం లేదు, కానీ ఒక చిట్టి కథ ఉంది. మీరెవ్వరూ ఒక ప్రశ్న కూడా వేయనంటే అలా సమాధానం చెప్పేస్తాను. నా పేరు విక్రమ్, నేనుండేది చెన్నై. మా ఫ్యామిలీ అమ్మ, నాన్న, ఒక చిట్టి చెల్లెలు. ఆ చిట్టి చెల్లెలంటే నాకెంతో ఇష్టం, ప్రేమ. తనని ఒక మాట అమ్మ నాన్న అన్న కూడా పడనివ్వను. వాళ్ళతో కొట్లాడేస్తా, పోట్లాడేస్తా. అలా అని బయట వాళ్ళు ఏమన్నా అన్నారంటే వాళ్ళదో కాలో చెయ్యో అలా తీసేయడం తప్ప ఇంకేం తెలియదు నాకు. ఇంకా నా స్కూల్ వచ్చేసి సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. నా కాలేజ్ లాయలా కాలేజ్. ఇంకా డిగ్రీ గార్డెన్ సిటీ. అక్కడ ఒక అందమైన మెరుపు తీగని చూసి అలా పడిపోయి, కానీ తన కండిషన్స్ మన వల్ల కాదని ఇలా వచ్చేసాను. ఇంతకన్నా నా గురించి తెలియాలంటే మినిమం 25 రోజులు నాతో ట్రావెల్ చేస్తే పూసగుచ్చినట్టు డీటెయిల్గా చెప్తా. నమ్మితే ప్రాణం ఇస్తా, నమ్మకపోతే నా పని నేను చూసుకుంటా. దేవుడంటే రెస్పెక్ట్, ఇంకా మనుషులు తప్పదు, సొసైటీలో కలిసి బతికేయాలి. నమ్మితే ఓకే, నమ్మకపోయినా ఓకే, మీరందరూ నాకు కావాలి. లవ్ యూ గాయ్స్. నా గురించి చెప్పాలని లేదు, కానీ చెప్తాను. ప్రేమ ఎంత విచిత్రమైందంటే చాలా చాలా విచిత్రమైంది. అది మన ప్రాణాల్ని, జీవితాన్ని, మన ఆశల్ని, ఆశయాల్ని అన్నిటినీ దూరం చేస్తుంది. కన్న పేగుబంధాన్ని, అమ్మని, నాన్నని, బంధువుల్ని, బంధుత్వాల్ని, ప్రతి ఒక్కరిని దూరం చేసేస్తుంది. ప్రేమ ముందు ఇవేవి కనిపించవు.
వాడే నా జీవితం, వాడే నా ప్రాణం. గత 8 ఏళ్ళుగా, 8 ఏళ్ళుగా ఆడి కోసం ఎదురు చూస్తూ బతికేశా. కానీ ఏమైందో తెలీదు, గత కొన్ని రోజులుగా దూరం పెట్టేశాడు. ఎస్ జస్విందర్, ఎస్. కానీ ప్లేస్ చాలా సస్పీషియస్గా ఉంది. ఇట్స్ వెరీ క్రిటికల్. హౌ ఆర్ యూ గైస్ దేర్? వాట్స్ ద సిచ్యుయేషన్? వీఆర్ ఫైన్. ఓకే, యా, ఓకే. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డోంట్ ప్యానిక్, బీ బ్రేవ్. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, ఆ గన్ని కడదా. మీకిద్దామనే. సార్, సార్ లైటర్. ఓ సారీ. ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీ చేతకానితనం కనిపిస్తుంది. ఇదే పొగరు తగ్గించుకోమన్నది. ఊరికి ఎవరు సస్పెండ్ చేయరు. సార్, పనిచేసేవాడికే పొగరుంటుంది. ఇది పక్కన పెట్టండి. ఈ విక్రమ్ గాంధీ ఏంటి? నువ్వు మారవు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సార్, ఆ విక్రమ్ గాంధీ మనం ఇక్కడే క్యాచ్ చేస్తున్నాం. మనం విక్రమ్ గారిని అరెస్ట్ చేస్తున్నాం కానీ ఐఎమ్ వరీడ్ అబౌట్ పొలిటికల్ ప్రెజర్. సార్, ఆ విక్రమ్ గాంధీని పట్టుకొని 4 తగిలిస్తే మొత్తం క్లియర్ అవుతాయి. చూడు ఆర్యవీర్, మనం పర్సనల్గా ఇంట్రాగేట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్కి కూడా తెలీదు. సార్, నాకు తెలుసు సార్ మీకు 100 కోట్లు ఆఫర్ చేశారని. అయినా నాకు ఈ పైసలతో అవసరం లేదు సార్. సేఫ్టీ కోసం మీకు గన్ ఇవ్వండి. ఎంతసేపు పడుతుంది? సార్, కార్లో కూర్చొని జస్ట్ చిల్ అవ్వండి, నేను చూసుకుంటా. విక్రమ్,
ది మాస్టర్ మైండ్ బిహైండ్ ద క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇక నీ పప్పులు ఉడకవు. ఏంటి విక్రమ్, జోక్గా అనిపిస్తుందా? మరి కాకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ ఆర్యవీర్. నా పేరు నీకెలా తెలుసు? లెంతీగా కాకుండా వెరీ షార్ట్గా చెప్తాను విను. ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరెవ్వరిని ఎప్పుడెప్పుడు ఆడించాలో నాకు బాగా తెలుసు. సార్, ఏంటి విక్రమ్, ఉడుకు రక్తం మరుగుతోందా? నేను చల్లారుస్తానుండు. ఏంట్రా, దేశాన్ని అమ్మేస్తారా? బ్లడీ ఫూల్! దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మతం కాదు, దేశం అంటే ఉగ్రవాదం కాదు, దేశం అంటే చట్టసభల్లో జుట్టు పెట్టుకునే రాజకీయాలు కావు. ఏంట్రా, నటిస్తున్నావా? సార్, మీతో మాట్లాడేంత టైం లేదు నాకు. మీ నుంచి నాకు ఒకటి కావాలి, అందుకే కావాల్సి నేను మీకు దొరికిన. ఏంట్రా పిల్ల బచ్చాగా, నువ్వు నా వెంట్రు కూడా పీకలేవు. కాల్చి పడదొబ్బుతా నా కొడక. ఏమనుకున్నావు? సార్, ఫైర్ అవ్వకండి. ఇప్పుడు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, చూసుకోండి. హలో విక్రమ్. హలో. ఎస్ జస్విందర్. వాళ్ళు 5000 స్క్వేర్ ఫీట్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు 40 మెంబర్స్ వెపన్స్తో ఉంటారు. నువ్వు జాగ్రత్త. 2 కిలోమీటర్ రేడియస్లో ల్యాండ్మైన్స్ కూడా ఉన్నాయి. నేను వాళ్ళని డైవర్ట్ చేస్తావు, లైక్ ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్తో. నేను చెప్పినప్పుడు అక్కడి నుంచి కదులు, ఓకే? నువ్వు చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఓకే? అండ్ మన 20 కిలోమీటర్స్ రేడియస్లో ఆల్మోస్ట్ 50 డివైజెస్ పెట్టాను. మోస్ట్లీ ఇంకొక 1 అవర్లో ఛార్జింగ్ అయిపోతుంది. చాలా రిస్క్తో కూడిన జాబ్ ఇది. వి షుడ్ ఫైండ్ అవుట్ ద ఎవిడెన్స్. యూ డోంట్ వరీ, మార్నింగ్ కల్లా ఎవిడెన్స్ తెచ్చేస్తాను, ఓకే? కూల్, బాయ్. మనం ఇంత రిస్క్ చేస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదు కదా. అయినా మా ఫ్యామిలీస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, నాతో సహా. దేశం కోసం ఇది చేయడంలో తప్పు లేదులే, అయినా ఈ రిస్క్ మనకు అవసరం. మిషన్ కోసం రిస్క్ చేయడంలో తప్పే లేదు, కానీ శాలిని అలా సడన్గా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? తనకేమవుతుందో, అసలు ఈ మిషన్ ఏమవుతుందో విక్రమ్కి తెలిస్తే ఏమంటాడో. అయినా కూడా మనం స్మార్ట్గా వర్క్ చేసి తనని ఎలాగైనా సేవ్ చేయాలి.
ఏమైంది విక్రమ్? వాట్ హ్యాపెండ్ విక్రమ్? ఎవిడెన్స్ ఎక్కడ? ఏమైంది విక్రమ్ ఎవిడెన్స్? డల్గా ఉన్నావంటే ఈ మిషన్ ఫెయిలా? మన డ్రీమ్ మిషన్ పోయినట్టేనా? విక్రమ్ ఏమని సమాధానం చెప్తావు నెక్స్ట్ జనరేషన్కి? ఏం కాదులే విక్రమ్, ఏం బాధపడకు. చూడు విక్రమ్, డోంట్ వరీ. విక్రమ్ ఇంకా మనకి 2 hours టైం ఉంది. ఐ హ్యావ్ ఎ న్యూ ఐడియా. Yay! Yes, We did it! ఈ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి? ఏవో కోడ్స్ ఉన్నాయి చూడు విక్రమ్. కోడ్సే కాదు, వార్నింగ్ సింబల్ కూడా ఉంది. అయినా హ్యాక్ చేయడానికైనా క్రాక్ చేయడానికైనా జస్విందర్ ఉండగా మనకే. yes, of course. It has dragon symbol. I think we have link with China. How the hell you doing? I've been